పాకిస్తాన్ చేసిన ఈ అటాక్ వల్ల ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 400 మంది కంటే ఎక్కువ చనిపోయారు. అది సాధారణ ప్రజలు. అండ్ అలాగే 200 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని అంటున్నారు. అంటే పాకిస్తాన్ చేసిన ఈ పని ఏంటి, అసలు ఎందుకు ఎయిర్ స్ట్రైక్ చేసింది, అవన్నీ మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్గా వీళ్ళు చేసిన అటాక్ ఎక్కడ అంటే హాస్పిటల్ పైన. అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో క్యాపిటల్ ఉంది కదా, కాబుల్ క్యాపిటల్. ఆ క్యాపిటల్లో ఒక రీహాబిలిటేషన్ హాస్పిటల్ అయితే ఉంది. ఎవరైతే మత్తు పదార్థాలకి అలవాటు పడి ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి బెటర్ లైఫ్ ప్రొవైడ్ చేయడం కోసం ఆ హాస్పిటల్ అయితే ఉంది. దాదాపు 2000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అని అందరూ అంటూ ఉంటారు. ఆ హాస్పిటల్ పైన అయితే ఎయిర్ స్ట్రైక్ చేసింది. సో ఈ వీడియోలో మనం దీని గురించి చాలా క్లారిటీగా ఎందుకు చేసింది, చేయాల్సిన అవసరం ఏముంది, అండ్ అలాగే పాకిస్తాన్ ఏమంటుందంటే హాస్పిటల్లో చాలా మంది తీవ్రవాదులు అక్కడ దాక్కొని ఉన్నారని అది చాలా న్యూస్లో అవి స్ప్రెడ్ చేస్తుంది అనుకోండి. అండ్ పాకిస్తాన్ కూడా ఇంత జాలి కనకరం లేకుండా కూడా 400 మంది చనిపోతే ఏంది, మేము అటాక్ చేసింది సివిలియన్స్ పైన కాదు, ఇక్కడ దాక్కొని ఉన్న తీవ్రవాదుల పైన అని కొన్ని స్టేట్మెంట్స్ అవి రిలీజ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఈ ఇన్సిడెంట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయిన కాబుల్లో జరిగింది. అది ఓమిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్. ఇది ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్ అని అనుకోండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా ఇది నల్ల మందు దొరుకుతూ ఉంటుంది, అదే మత్తు పదార్థాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పీపుల్స్ అందరూ ఎక్కువ మత్తులకి మత్తు బానిసలు అయిపోయారు. సో వాళ్ళని కాపాడడం కోసం, బెటర్ లైఫ్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు. దీంట్లో 2000+ కెపాసిటీ ఉందంట బెడ్స్ ఈ హాస్పిటల్లో. నిన్న March 16th ఇక సుమారు నైట్ టైం 9 o'clock అట్లా అవుతుంది, పాకిస్తాన్ సడన్ గా హాస్పిటల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్కడున్న సరౌండింగ్ పీపుల్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక్కసారిగా వచ్చి బాంబ్స్ అవి పడ్డం జరిగింది. దాంతోనే ఆ బిల్డింగ్ చాలా వరకు ధ్వంసం అయిపోయిందని అంటున్నారు. ఒకేసారి మంటలు, పొగలు అన్నీ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ అటాక్లో దాదాపు 400 మంది సివిలియన్స్ ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారో, అంటే డ్రగ్స్కి బానిసలయ్యి, ఆ మత్తు పదార్థాలకి బానిసలయ్యి ట్రీట్మెంట్ కోసం బెటర్ లైఫ్ వాళ్ళకి కావాలి అని అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళని మార్చుకుందాం అని వచ్చిన వాళ్ళపైన అటాక్ జరిగింది. దాదాపు 400 మంది కంటే ఎక్కువగా చనిపోయారు. అండ్ అలాగే 200 కంటే పైగా గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ తన ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పడం జరిగింది. ఈ అటాక్ జరిగిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన పరిపాలిస్తున్న గవర్నమెంట్, తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి చెందిన ఒక స్పోక్ పర్సన్ అయితే ఉంటారు కదా, తను ట్విట్టర్లో వచ్చి పోస్టులు ట్వీట్స్ అవి చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ ఇలా అటాక్ చేసింది, నీ కారణంగా 400 మంది చనిపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఏమన్నా తీవ్రవాదుల, పెద్ద పెద్ద మనుషులు తప్పులు చేసిన వాళ్ళు అంటే కాదు, అమాయక ప్రజలు, వాళ్ళని మార్చుకుందామని వచ్చిన ప్రజలపైన మీరు ఇట్లా అటాక్ చేస్తే అట్లా నుంచి చాలా యాంగర్గానే రియాక్ట్ అయింది. సో పాకిస్తాన్ ఇలా అటాక్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏమంతా సైలెంట్గా ఊరుకోలేదు. ఎందుకంటే హాస్పిటల్ పైన అటాక్ జరిగి అది 400 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అండ్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసిందంటే పాకిస్తాన్లో ఉన్న ఒక మిలిటరీ బేస్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో ఏమైందంటే పాకిస్తాన్కి చెందిన 14 మంది సోల్జర్స్ అయితే చనిపోయారని అన్నారు. అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఎన్నో మిలిటరీ ఎక్విప్మెంట్స్ కూడా నాశనం చేశారని కూడా అంటున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఇంత పెద్ద అటాక్ చేసింది కదా, 400 మంది చనిపోవడం అనేది ఒక చిన్న విషయం ఏం కాదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ చేసిందని అంటున్నారు కదా. అయితే దీనికి సమాధానంగా పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. అయితే పాకిస్తాన్ ఏమని రెస్పాండ్ అయింది తెలుసా, సిగ్గు లేకుండా, మేము ఎటువంటి అటాక్ చేయలేదు, మేము చేసింది సివిలియన్స్ పైన కాదు అని కొట్టుపాడేసింది. మీ అటాక్కి మాకు ఎటువంటి సంబంధం లేదని బేస్లెస్ అలిగేషన్స్ అని కొట్టుపాడేసింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా అడిగిన తర్వాత, మొత్తం ఇష్యూ న్యూస్లో వైరల్ అయిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, వాళ్ళు చేసిన అటాక్ అనేది ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అమాయకుల పైన కాదంట. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చేసింది ప్రిసిషన్ ఎయిర్ స్ట్రైక్ అటాక్ అంట. ఎందుకంటే వాళ్ళు అన్ని గమనించి కరెక్ట్గా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో, వాళ్ళ స్థావరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఆయుధాలు దాచుకున్నారో వీటిని కనిపెట్టి గురి చూసి వాళ్ళపైన అటాక్ చేశారంట. వీళ్ళు ఏమంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అమాయకమైన ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఒక హాస్పిటల్ ఉన్న చోటు కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీవ్రవాదులకి స్థావరాలు ఇస్తున్నారు, ఆయుధాలని ఆడ పెట్టుకుంటున్నారు, దీని ద్వారానే మాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ అనే వాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్ పైన అటాక్ చేశారని పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు అంటున్నారు. పాకిస్తాన్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది కదా, వాళ్ళు అటాక్ చేసిన సివిలియన్స్ పైన కాదు, తీవ్రవాదుల స్థావరాలు ఇంకా ఆయుధాలు ఎక్కడ దాచిపెట్టుకున్నారో వాళ్ళపైన చేశామని. అయితే దీన్ని ప్రూవ్ చేయడానికి పాకిస్తాన్ మిలిటరీ కూడా ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళు ప్రూవ్ చేయడానికి చేసిన అండ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే
కొన్ని పాయింట్స్ని రేజ్ చేశారు. అంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు సెకండరీ డిటర్మినేషన్స్ వచ్చాయంట. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక స్థావరంలో ఇలాంటి వెపన్స్ బాంబులు ఉన్నాయనుకోండి, ఆ స్థావరం పైన వీళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆల్రెడీ వెపన్స్ కూడా వాటితో పాటు రియాక్ట్ అయ్యి బ్లాస్ట్ అయిపోతాయి. మేము సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా, అదే ఏమంటారు, పేలే పదార్థాలు ఆడ ఉన్నట్టయితే వాటికి అంటుకొని కూడా అవి పేలుతాయి. సో అట్లా పాకిస్తాన్ అనేది ఆ ప్రాంతం పైన అటాక్ చేసినప్పుడు ఆ అటాక్తో పాటు వేరే శబ్దాలు కూడా వచ్చాయంట. అంటే వీళ్ళు దీన్ని బట్టి ఏం కన్ఫర్మ్ చేస్తున్నారంటే, ఆ హాస్పిటల్ కింద లేదా హాస్పిటల్ చుట్టుపక్కల కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, బాంబులు కానివ్వండి, తీవ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు కానివ్వండి ఉన్నాయి. అందుకే మాకు సెకండరీ డిటర్మినేషన్ సౌండ్స్ అనేవి రావడం జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. చాలా వరకు వస్తూనే ఉంటాయండి రూమర్స్. పాకిస్తాన్ చెప్పింది ఇంతవరకు నమ్మలేం. అలా అని ఆఫ్ఘనిస్తాన్ లో అంటే ఆ ప్రాంతంలో నిజంగా ఎటువంటి స్థావరాలు లేవు అని కూడా మనం నమ్మలేం. ఎటు సైడ్ మనం ఉండలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నది మొత్తం ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా స్నేహితులు బెస్ట్ అది ఇది అంటుంటారు. జియో పొలిటికల్ చూస్తే అంత ఒకలా ఉంటుంది, ఇంకో విధంగా చూస్తే ఇంకో విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎవరిని మనం బ్లైండ్గా నమ్మలేం. పాకిస్తాన్ అసలు నమ్మలేం అనుకోండి. ఇక హాస్పిటల్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా కొంచెం న్యూస్ అనేది బయటకు రావాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇంత పెద్ద అటాక్ చేయడం వల్ల ఏమైందంటే, ఆల్రెడీ వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల ఆ టెన్షన్స్ అనేవి ఇంకా రేజ్ అయినాయి. ఒక పక్కనేమో ఉక్రెయిన్, ఈ రష్యా జరుగుతూనే ఉంది, ఇంకోవైపు ఇరాన్ జరుగుతూనే ఉంది. అదే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ పైన. ఇరాన్ ఊరుకుందా? ఊరుకోలేదు. ఏం చేసింది? దాని చుట్టుపక్కల ఉన్న ఇవైతే యుఎస్ మిలిటరీ బేసెస్ ఉంటాయో వేరే వేరే ప్రాంతాలలో వాటిపైన అటాక్ చేయడం జరిగింది. దుబాయ్, కువైట్ ఇలాంటి ప్రాంతాలు కూడా చాలా అటాక్ జరిగినాయి. ఇక వరల్డ్ ఒక సేఫెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే ఒక ఇండియా అని అంటున్నారు చాలామంది. ఎందుకంటే చూడండి, ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే ఇరాన్ అటాక్ వల్ల సీ రూట్ని క్లోజ్ చేయడం జరిగింది కదా. ఈ క్రూడ్ ఆయిల్స్ అవి వచ్చే సీ రూట్ని క్లోజ్ చేస్తారు. అయినప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అటు ఇరాన్తో ఎట్లా పర్మిషన్ తెచ్చుకుందో తెలియదు కానీ షిప్స్ అయితే పంపించేస్తారు. క్రూడ్ ఆయిల్ క్యారీ చేస్తున్న, గ్యాస్ క్యారీ చేస్తున్న షిప్స్ని. ఇంకా ఫ్యూయల్ ప్రైజెస్ కనుక చూస్తున్నట్టయితే యూఎస్ నుంచి ప్రతి ఒక్క కంట్రీలో దాదాపు 21% అని, 8% అని, 2% అని ఇంక్రీజ్ అయిన ఈ ప్రైస్లు మన ఇండియాలో ఇంతవరకు చేంజ్ అవ్వాల. ఎల్పిజి క్రైసిస్, గ్యాస్ క్రైసిస్ వచ్చాయని అంటున్నారు కానీ డొమెస్టిక్గా అంటే ఫ్యామిలీస్ దగ్గర వాడే వాళ్ళ దగ్గర ఎటువంటి అంత ఇష్యూ రైజ్ అవ్వలేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు రైజ్ అయిన ఇష్యూ అనేది పానిక్ అటాక్ వల్ల, ఈ సడన్గా వచ్చిన పానిక్ క్రైసిస్ వల్ల జరిగిన ఇన్సిడెంటే కానీ కావాలని వచ్చింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఇంటి దగ్గర ఒక గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ఉంది, సిలిండర్స్. మనం కావాలంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ఆఫ్లైన్లోకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అప్పటికప్పుడు గ్యాస్ అయిపోగానే. అయితే ఇక్కడ మనం ప్రాబ్లం ఏం గమనించాలంటే, సపోజ్ ఒక గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ఉంది, వాళ్ళ దగ్గర 100 సిలిండర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం రోజు 10 మంది వస్తారు, 10 రోజుల్లో 100 సిలిండర్లు అయిపోతాయి. 12వ రోజు 11వ రోజు స్టాక్ వస్తుంది, మళ్ళీ 100 సిలిండర్లు వస్తాయి. ఇది వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇలా జరుగుతూ ఉంటుంది రోజు. అయితే ఎప్పుడైతే ఈ అపోజిషన్ వాళ్ళు, ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు సడన్గా రూమర్స్ స్ప్రెడ్ చేశారు కదా, షార్టేజ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. అయితే మన ఇండియాలో వాళ్ళు ఏం చేశారంటే భయపడిపోయి ఈ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా వెళ్ళి ఒకటే రోజు ఆ 100 సిలిండర్లు వేరే వేరే వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు 100 సిలిండర్లు ఒకటే రోజు అయిపోయినాయి. లెక్క ప్రకారం ఈ 10 రోజుల్లో అయిపోవాలా, ఒకటే రోజులు అయిపోయినాయి. సో ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే రోజు నిజంగా అవసరం ఉన్నోడు వచ్చి సిలిండర్ అడుగుతాడు. ఆయన దగ్గర స్టాక్ ఉండదు. ఎందుకు? నిన్న అందరూ ఎత్తుకెళ్ళిపోయారు కదా, వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నిజంగా స్టాక్ లేదు కాబట్టి వాడు ఏమని ఫీల్ అవుతాడు? అరే నిజంగానే షార్టేజ్ ఉంది, ఇక ప్యానిక్ అయిపోతారు. సో మౌత్ టాక్, ఇక వాడిలో ఒక 10 మందికి చెప్తాడు ఆయన, అరే నిజంగానే లేదురా అని. సో ఇలా క్రైసిస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంతగానం బీభత్సం రూమర్స్ స్ప్రెడ్ కాకుండా ఉంటే, ఈ 100 మంది ఆ ఒక్కరోజు వెళ్ళకుండా ఉంటే, వాళ్ళకి అవసరమైనప్పుడే ఆ 10 రోజుల్లోనే వెళ్ళి తెచ్చుకొని ఉంటే 11 రోజు 12 రోజు మళ్ళీ స్టాక్ వస్తుంది. యాజ్ యూజ్గా కంటిన్యూ అవుతుంటుంది. మాకు కూడా గ్యాస్ డెలివరీ అయింది. ఇది ఎప్పుడైతే రూమర్స్ బాగా స్ప్రెడ్ అయినాయో ఆ రోజే అనుకుంటాను నేను ఆన్లైన్లో బుక్ చేసింది. దాని నెక్స్ట్ ఏమో 2 days తర్వాత ఏమో వచ్చింది అనుకుంటాను, గుర్తులేదు సరిగ్గా. సిలిండర్ అనేది హోమ్ డెలివరీ అయిపోయింది. ఆన్లైన్లో ఫేక్ రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి. సరే టాపిక్ డైవర్ట్ అయిపోయింది అనుకుంటా. జస్ట్ అంటే దీని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటా కానీ ఇక అవసరం లేదు, లేట్ అయిపోయిందని నేను చేయాలి. అందుకని ఈ వీడియోలో నేను కవర్ చేసినాను. ఇప్పుడు ఎల్పిజి క్రైసిస్ కూడా ఒక దగ్గర నడుస్తుంది. అది ఎక్కడ అంటే ఈ రెస్టారెంట్లలో, హోటల్స్లలో, కొన్ని హాస్టల్ పేజెస్లో ఇక్కడ 30% వరకు కట్ చేస్తారని అంటున్నారు. కొంతమంది దగ్గర మాకు సిలిండర్లే లేవు, 6,000 పెట్టుకుంటున్నాం, 10,000 పెట్టుకుంటున్నాం అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఒక 30 to 40% కట్ చేస్తామని అంటున్నారు.
ఇప్పుడు అవి కూడా మెల్లిగా పోతే రాదులేండి. ఇంకో మీరు కొన్ని దగ్గర న్యూస్ చూసినట్టయితే ఏం తెలుస్తుందో తెలుసా, అపోజిషన్ చెందిన కొంతమంది ఏం చేశారంటే గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లి దాచేస్తారు బ్లాక్లో, స్టాక్ దొరకకుండా. ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏముందో నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా, వరల్డ్లో క్రియేట్ అయ్యే క్రైసిస్ చాలా వరకు ప్యానిక్ ద్వారా క్రియేట్ అయ్యే క్రైసిస్, కానీ దానికి ఇంకా టైం ఉంది. అంటే ఆ ప్యానిక్, ఈ అటాక్స్ కానివ్వండి, ప్యానిక్ ఈ రూమర్స్ రావడం వల్ల జనాలు భయభ్రాంతులకు గురయ్యి తొందరగా వెళ్ళి అక్కడ 10 ప్యాకెట్లు ఉంటే 10 తెచ్చేసుకుందాం అనుకున్నప్పుడే క్రైసిస్ చాలా తొందరగా క్రియేట్ అవుతుంది. ఆ రూమర్స్ అనేది స్ప్రెడ్ కాకపోతుంటే ఇంకో 10 రోజులు టైం దొరుకుతుంది ప్రశాంతంగా. ఇంత అవసరం ఏముంది. సో అది. సో ఇంకా ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గురించి వచ్చినట్టయితే టెన్షన్స్ అనేవి రోజు రోజుకి రైజ్ అవుతున్నాయి. సరే, పాకిస్తాన్ చెప్తున్న దాని ప్రకారం అనేది అది ఒక తీవ్రవాదుల బేసే అనుకున్నప్పటికీ చనిపోయింది 400 మంది ఒక మారుదామని వచ్చిన సాధారణ ప్రజలే కదా. అది ఎంతవరకు కరెక్ట్? సో అది పాయింట్. సో బేసిక్గా ఇది ఈ వీడియోలో. అయితే మీకు ఏం నచ్చింది, ఏం నచ్చదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ఒక గ్రోత్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.